అందరికీ నమస్తే. దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌ది చాలా కీలకమైన పాత్ర అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నేషనల్ మీడియాలో కొన్ని సర్వేలు కండక్ట్ చేస్తా ఉంటాయి. మీరు చూసుకున్నట్టయితే 'ఇండియా టుడే' లాంటి నేషనల్ మీడియా 'మూడ్ ఆఫ్ ది నేషన్' అని చెప్పి ఎవ్రీ ఇయర్‌లో ఒక 2 టైమ్స్ కండక్ట్ చేస్తుంది. సో, అలానే 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఇప్పుడు ఒక కొత్త లిస్ట్‌ని రిలీజ్ చేసింది. 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఏం చేస్తదంటే ఎవ్రీ ఇయర్ మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్ అనే ఒక కంటెస్ట్‌ని అదొకటి కండక్ట్ చేస్తది. సో, ఈ సర్వేలో ఈసారి పవన్ కళ్యాణ్ గారికి కూడా చోటు దక్కింది. సో, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక నేషనల్ మీడియాలో కనిపిస్తున్నాడు. గతంలో పవన్ కళ్యాణ్ గురించి నేషనల్ మీడియాలో ఒక్క ఆర్టికల్ రావాలి, లేదా ఒక్క లైన్ వాళ్ళు మాట్లాడాలి అని అంటే ఆసక్తిగా చూసిన పరిస్థితుల నుంచి, ఈరోజు ప్రతిరోజు పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఏదో ఒక అంశంతో నేషనల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు. సో, అంటే నేషనల్ వైడ్‌గా పవన్ కళ్యాణ్‌కి కూడా ఒక పాపులారిటీ పెరిగింది. మన తెలుగు సినిమా చరిత్రలో చూసుకున్నట్టయితే, పాన్ ఇండియా సినిమాలొచ్చినంత వరకు మన తెలుగు సినిమా హీరోల్ని అందరిని కూడా నేషనల్‌లో అందరికి తెలిసే పరిస్థితి లేదు. నేషనల్ వైడ్‌గా గాని, లేదా అటు ఇంటర్నేషనల్ వైడ్‌గా గాని. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా పరంగా కూడా మనము నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అంటూ వెళ్తూనే ఉన్నాం. అలానే రాజకీయాల పరంగా కూడా వెళ్తున్నాం. అయితే ఇప్పుడు ఈ 'మూడ్ ఆఫ్ నేషన్' గాని, లేదా మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్ అనే ఈ 2 సర్వేలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి, లేదా ఒక పొలిటికల్ పార్టీకే చేస్తాయి, లేదా ఒక సినిమా హీరో అయితేనే చేస్తాయి, లేదా ఒక బిజినెస్ పర్సనాలిటీ అయితేనే ఉంటది అనే కాన్సెప్ట్ లేకుండా, నేషనల్‌లో గత సంవత్సరంలో ఎక్కువగా ప్రచారంలో ఉన్న వ్యక్తి గాని, లేదా ఎక్కువగా జనాలకి దగ్గరగా ఉన్న వ్యక్తి గాని, లేదా ఎక్కువగా మంచి జన ఆదరణ పొందినటువంటి వ్యక్తి గాని, ఇలా తీసుకుంటూ ఒక 100 మెంబర్స్‌ని ఒక లిస్ట్‌గా తయారు చేసింది ఏదైతే మన 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఉందో, 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో' ఉన్నటువంటి ఒక సంస్థ. 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' అనే సంస్థ ఏదైతే మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్స్ అని చెప్పి ఒక 100 మెంబర్స్‌ని లిస్ట్ ఏదైతే రిలీజ్ చేసిందో, దీంట్లో ఇటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్‌కి గాని, అటు ఏపీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గాని ఎటువంటి చోటు దక్కలేదు. ఎందుకంటే గతంలో 2023లో వాళ్ళు ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఈ 100 లిస్ట్‌లో ఉన్నారు. సో, 2024లో మళ్ళీ కోల్పోయారు. సో, ఇప్పుడు 2024లో ఉన్న పరిస్థితి చూసుకుంటే, ఇక్కడ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకి ఏ ఒక్కరు కూడా చోటు దక్కలేదు. కానీ 2023లో కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మనం లిస్ట్‌ని గాని పరిశీలించినట్టయితే, చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో లేరు. సో, 2023, 22 టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ లిస్ట్‌లో లేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా లేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి చోటు దక్కింది. చంద్రబాబు నాయుడు గారికి చోటు దక్కింది. ఇటు రేవంత్ రెడ్డి గారికి కూడా చోటు దక్కింది. కానీ ముఖ్యంగా ఉన్నటువంటి ఎవరైతే ఇటు కేసీఆర్ గారు గాని, అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాని, వీళ్ళిద్దరికి ఎవరికైతే ఇక్కడైతే చోటు దక్కిన పరిస్థితి లేదు. ఏదైతే 100 లిస్ట్‌లో టాప్‌లో ఉన్నటువంటి, టాప్ 100 లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే, మన తెలుగుకు సంబంధించి ఒక ఐదుగురున్నారు కీలకంగా. సో, ఈ ఐదుగురిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు, నిర్మలా సీతారామన్ గారు, అల్లు అర్జున్ గారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి కూడా ఈ 100 మెంబర్స్‌లో చోటు దక్కిందని చెప్పాలి. సో, అల్లు అర్జున్ గారు ఏం చేశారు? ఎందుకు ఆయనకి ఇందులో ప్లేస్ దక్కింది అని అనుకుంటే, ఏదైతే 'పుష్ప 2' సినిమా ఉందో, ఆ సినిమాకు సంబంధించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గాని, సో, అప్పుడున్నటువంటి వివాదాలు కూడా దేశవ్యాప్తంగా ఎవరైతే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఉన్నారో, ఫ్యాన్స్ అందరూ చర్చించుకునేలాగా దేశవ్యాప్తంగా సుమారుగా ఒక నెల నుంచి నెల 15 రోజుల పాటు ఆ ఇష్యూ అనేది క్యారీ ఫార్వర్డ్ అయింది. సో, ఈ అంశం గురించి దేశం మొత్తం కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్న ప్రతి చోట చర్చించుకున్నారు. సో, అలాంటప్పుడు కూడా అల్లు అర్జున్‌కు ఫ్యాన్ బేస్ పెరిగింది. అలానే దేశ స్థాయిలో కూడా అతనికంటూ ఒక పర్టిక్యులర్ గుర్తింపు వచ్చింది. ఎందుకంటే గతంలో చాలా సినిమాలు తీసినప్పటికీ 'పుష్ప 1'కి కూడా రాని గుర్తింపు 'పుష్ప 2'కి వచ్చింది. సో, ఐకాన్ స్టార్‌గా తన ఏ స్థాయిలోనో ఎదగాలని కోరుకుంటున్నాడో, ఏ స్థాయిలోనైతే తను నిలబడాలనుకున్నాడో ఆ స్థాయిలో నిలబడ్డాడు. సో, పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చినప్పుడు పర్టిక్యులర్‌గా మనం చూసుకున్నట్టయితే, సినిమా పరంగానే కాకుండా రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి పర్సన్‌గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో, మీరు గత 11 ఏళ్లుగా చూసుకున్నట్టయితే నంబర్ 1లో నరేంద్ర మోడీ గారు, నంబర్ 2లో అమిత్ షా గారు. సో, వీళ్ళిద్దరూ గత 11 ఏళ్లుగా ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి టర్మ్‌తో కలిపి 3 టర్మ్‌లో ఆయన మన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. కాబట్టి అతనికి ఫస్ట్ లిస్ట్‌లోనే ఉన్నారాయన. సో, నంబర్ 1 స్థానంలో ఉన్నది ఎవరైతే ఉన్నారో అని అనుకుంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు. సో, అదే లిస్ట్‌లోనే మనం చూసుకున్నట్టయితే 13వ స్థానానికి చంద్రబాబు నాయుడు గారు, 28వ స్థానానికి రేవంత్ రెడ్డి గారు, నిర్మలా సీతారామన్ గారు లాస్ట్ ఇయర్‌లో 8వ స్థానంలో ఉన్నారు. ఈ ఇయర్‌కి వచ్చేసరికి మాత్రం 5వ స్థానానికి వచ్చారు. సో, అలానే అల్లు అర్జున్ గారికి ఏకంగా 92, అంటే 100 మందిలో అతను కూడా 92వ స్థానం దక్కించుకున్నారన్నమాట. సో, 74లో ఎవరైతే మన విజయ్ గారు ఉన్నారో, తమిళానికి సంబంధించినటువంటి సినీ నటుడు, ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే విజయ్ గారు ఉన్నారో, విజయ్ దళపతి గారు, ఆయన కూడా 74వ స్థానాన్ని ఆయన దక్కించుకున్నారన్నమాట. 73లో పవన్ కళ్యాణ్ గారు ఉంటే 74లో విజయ్ గారు ఉన్నారు.
సో రానున్న రోజుల్లో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్‌లో ఇంకెవరెవరు తెలుగు వాళ్ళు యాడ్ అయ్యే అవకాశం ఉంది. లేదా ఉన్న వాళ్ళు ఎవరైనా కనుమరుగవుతారా? ఎందుకనంటే 2013లో కూడా టాప్ 28, 27లోన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2014 తర్వాత కొద్ది రోజులు కనబడకపోయినప్పటికీ మళ్ళీ 2019, 2018లో ఎందుకంటే పాదయాత్ర చేసే టైంలో కూడా తను టాప్ లిస్ట్‌లోనే నిలవడం జరిగింది. సో మళ్ళీ తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 3 సంవత్సరాల పాటు అది కంటిన్యూ అయింది. తర్వాత మళ్ళీ అది రాలేదనమాట. కానీ ఇప్పుడు వరకు ఎప్పుడు ఆ టాప్ 100 లిస్ట్‌లో లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దాంట్లో రావడం అనేది ఒక కీలక పరిణామంగా చూస్తున్నారు. అలానే ఎవరైతే జన సైనికులు గాని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని చర్చించుకున్న అంశాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థానం దొరకడం అనేది చాలా అదృష్టంగానే భావిస్తా ఉన్నారు. థాంక్ యూ.